హాయ్ అండి. నమస్తే. ప్రత్యూష మూడవ భాగం. చక్రవర్తి దీనబంధు ముందు కారాపి లోపలికి నడిచాడు. దీనబంధు దీనజనులకి ఆశ్రయమైన శరణాలయం. స్వర్గస్థులైన తన తండ్రిగారి పేర చక్రవర్తి కట్టించిన ఆశ్రమం అది. దీనజనుల పాలిట ఆత్మబంధువైన ఆయన కోర్కెను మన్నించి చక్రవర్తి ఆ ఆశ్రమ స్థాపనకి పూనుకున్నాడు. వ్యాపారవేత్త అయిన చక్రవర్తి తన స్నేహితుల నుంచి విరాళాలు పోగు చేసి త్వరలోనే దాని అభివృద్ధికి దోహదం చేశాడు. ఆశ్రమ వ్యవహారాలు చూసేటందుకు దయానంద్ అనే మేనేజర్ని నియమించాడు. ఆశ్రమవాసుల యోగక్షేమాలు విచారించి వారిని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండడానికి ధనలక్ష్మి అనే వార్డెన్ని నియమించాడు. వీరు కాక చదువుకోవాలి అనే జిజ్ఞాస ఉన్న వాళ్ళకి చదువు చెప్పే నిమిత్తం ఒక టీచర్ని నియమించాడు. దీనబంధులో 50 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. తండ్రిగారి ఆఖరి కోర్కెను మన్నించి ఆశ్రమ సంస్థాపనకు పూనుకున్న చక్రవర్తి ఆశ్రమ బాధ్యతను మనసారా స్వీకరించి ఆశ్రమవాసుల పట్ల ఆదరాభిమానాలతో మెలుగుతూ వారి సంక్షేమానికి పాటుపడుతున్నాడు. కళ్యాణ చక్రవర్తి వ్యాపారవేత్తగా పేరు ప్రఖ్యాతులు గడించాడు. తన తెలివితేటలతో వాక్చాతుర్యంతో పిత్రార్జితమైన ఆస్తిని రెట్టింపు చేశాడు. ప్రత్యూష పుట్టాక అతనికి బాగా కలిసొచ్చింది. దాంతో కూతురి పేరు మీదుగా ఉషా ఫైనాన్స్ కంపెనీని స్థాపించాడు. చక్రవర్తికి లేక కలిగిన కూతురు ప్రత్యూష అంటే పంచప్రాణాలు. ప్రత్యూష పుట్టినప్పుడు అనుకోని కాంప్లికేషన్స్ వచ్చి కుముదిని మరలా మాతృత్వాన్ని పొందే యోగాన్ని కోల్పోయింది. ఒక్కగానొక కూతురైన ప్రత్యూషపై ప్రాణాలు నిలుపుకుని బ్రతుకుతుందామె. ప్రత్యూష ఆ సంవత్సరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఏడాది క్రిందటే ఆమె వివాహం మేనత్త కొడుకైన శ్రీహర్షతో నిశ్చయించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయిన హర్షని అతని ఆస్తిని చక్రవర్తి సంరక్షించాడు. హర్ష డెహ్రాడూన్ పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఎంబీఏ చేసి ప్రస్తుతం బొంబాయిలో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తన ఆస్తికి ఏకైక వారసురాలైన ప్రత్యూషని హర్షకిచ్చి పెళ్లి చేసి తన తరువాత అతనికి తన బిజినెస్ వ్యవహారాలు అప్పగించాలి అని చక్రవర్తి ఆలోచన. మేనమామ కోర్కెను మన్నించి హర్ష ఉద్యోగం వదిలి ఆయన బిజినెస్ చూడడానికి అంగీకరించాడు. వడ్డించిన విస్తరలాంటి చక్రవర్తి జీవితంలో ప్రస్తుతం కూతురి అనారోగ్య సమస్య కృంగదీస్తుంది. 15 రోజుల తరువాత ఆ రోజు ప్రత్యూషతో కలిసి డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన చక్రవర్తి భార్యను పిలిచాడు. అతని స్వరంలో దాచుకుందామన్నా దాగని సంతోషం ప్రతిఫలిస్తుంది. భర్త పిలుపు విని కుమిదిని యువతలకొచ్చింది. మన ప్రీతికి బాగైంది, మానసిక స్వస్థత చేకూరింది అని డాక్టర్ చెప్పారు, సంతోషంగా చెప్పాడు. కుముదిని ముఖం సంతోష సంభ్రమాలతో కాంతివంతమైంది. ఆవిడ ఒక కంగలో కూతురు దగ్గరకొచ్చి ఆమెను చేతుల మధ్యకి తీసుకుంది. ప్రీతి. ఆవిడ కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిండాయి. అమ్మా. ప్రత్యూష పసిపిల్లల ఆవిడ భుజంపై వాలిపోయింది. కుముదిని పట్టలేని సంతోషంతో కూతురి చెంపలు ముద్దు పెట్టుకుంది. ఆ సాయంకాలం ప్రత్యూషతో కలిసి గుడికి బయలుదేరారు చక్రవర్తి దంపతులు. గుడిలో పాంచజన్య కనిపించి చక్రవర్తిని పలకరించాడు. స్నేహితులిద్దరూ కబుర్లలో మునిగిపోయారు. దూరంగా గుడి మండపంలో తల్లి పక్కన కూర్చున్న ప్రత్యూషపై పాంచజన్య దృష్టి పడింది. అరే, ప్రీతి కూడా గుడికొచ్చిందే సంభ్రమంగా అన్నాడు. అవును, ప్రీతికి మానసిక స్వస్థత చేకూరింది, అందుకే వాళ్ళమ్మ మొక్కుబడులు తీర్పించడానికి గుడికి తీసుకొచ్చింది ఆనందంగా చెప్పాడు చక్రవర్తి. పాంచజన్య ప్రత్యూష కూర్చున్న వైపు చూశాడు. హలో ప్రీతి, చిరునవ్వుతో పలకరించాడు. హాయ్ అంకుల్, ప్రత్యూష నవ్వుతూ విష్ చేసింది. హౌ ఆర్ యు బేబీ? డూయింగ్ ఫైన్ అంకుల్. అయితే నువ్వు సింధూరవి కాదన్నమాట, పాంచజన్య నవ్వుతూ తమాషా కంటున్నట్లు అన్నాడు. ప్రత్యూష క్షణం తెల్లబోయింది. వెంటనే సర్దుకుని నవ్వుతూ అంది, కాదు, ప్రత్యూషని. వారి సంభాషణ వింటున్న చక్రవర్తి ముఖంలో రంగులు మారాయి. అతను పాంచజన్యను యువతలకి పిలిచి అన్నాడు. పాంచజన్య, నీకో విషయం చెబుతున్నాను. ప్రీతి ముందు పొరపాటును కూడా సింధూర అనే పేరు ఉచ్చరించకు. ప్రీతి ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటుంది. నువ్వు డాక్టర్వి, నీకు నేను చెప్పనక్కర్లేదనుకో. పాంచజన్య ముఖం ఎర్రబారింది. అతను అస్పష్టంగా అన్నాడు, ఐఎమ్ సారీ. ప్రత్యూష తల్లిదండ్రులతో వెళుతుంటే అతను అలాగే చూస్తూ నిలబడిపోయాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన సుజాతకి ఆ ఇంట్లో అడుగు పెడుతుంటే ఏదో బెరుగ్గా అనిపించింది. ముందు హాల్లోనే ఎదురైన చక్రవర్తిని చూసి చిరునవ్వుతో విష్ చేసిందామె. నమస్తే అంకుల్. నమస్తే, రామ్మ, ఆదరంగా ఆహ్వానించాడు చక్రవర్తి. ప్రీతి ఎలా ఉంది అంకుల్? ఇప్పుడు పూర్తిగా నయమైంది. నువ్వేమిటి ఈ మధ్య రావడం మానేశావే? ఊరికి వెళ్ళాను అంకుల్.
ఆ సమయంలో తోచిందేదో చెప్పేసింది. నిజానికి ఆమె రాకపోవడానికి కారణం వేరు. ప్రత్యూష పుట్టినరోజు నాడు శుభాకాంక్షలు అందచేయటానికి వచ్చిన ఆమె తనని కొత్త వ్యక్తిలా పరాయిదానిలా భావించి పొడిగా మాట్లాడిన తీరు సుజాత మనసుని గాయపరిచింది. తరువాత ఆమెకు ప్రత్యూషని కలుసుకోవడానికి మనస్కరించలేదు. కానీ ప్రత్యూషకి మతిస్థిమితం తప్పిందన్న వార్త తెలిసి ఆమె మరి ఆగలేకపోయింది. ప్రత్యూషని చూడ్డానికని వచ్చింది. ప్రీతిని చూడ్డానికి వచ్చాను అంకుల్ అంటున్న సుజాతతో అన్నాడు చక్రవర్తి. చూడమ్మా, ప్రీతి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. దాంతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సుమా. దాని అనారోగ్యం విషయం పొరపాటును కూడా ప్రస్తావించకు. సరే, నేను ఊరికే ప్రీతిని చూసిపోదామని వచ్చాను. సుజాత నవ్వుతూ అని పైకి వెళ్ళింది. ప్రత్యూష గదిలో కూర్చుని ఏదో రాసుకుంటుంది. ప్రీతి కళ్ళలో నీళ్లు నింపుకుని తనను పలకరిస్తున్న సుజాతని చూడగానే ప్రత్యూష సంభ్రమంగా లేచి నిలబడింది. సుజా అంటూ ముందుకొచ్చి ఆమె చెప్పున స్నేహితురాలి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. నా మీద ఎన్నాళ్ళకి దయ కలిగింది కదూ? ఆప్యాయతలో నిష్ఠురాన్ని మేళవించి అంది. ఈ మధ్య ఊళ్ళో లేను. ఇద్దరి మధ్య ఆత్మీయపూర్వకమైన సంభాషణ నడుస్తోంది. మాటల మధ్య హఠాత్తుగా అంది సుజాత. మనం బెంగళూరు టూరుకు వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు రైల్వే స్టేషన్లో మన బాటనీ లెక్చరర్ పుస్తకాల కోసం కిందకి దిగాడు. ఈలోగా ట్రైన్ కదిలిపోయింది. పాపం ఎలాగో తంటాలు పడి వేరే ట్రైన్లో వచ్చారు. ప్రత్యూష గుర్తు చేసుకుంటూ అంది. నువ్వు చెబుతుంటే నాకు బాగా గుర్తుకొస్తుంది. జయంతి కదూ ఆవిడ పేరు? జయంత? జయంతి ఏమిటి? మన బాటనీ లెక్చరర్ పేరు వసుంధర కదూ? సుజాత అయోమయంగా చూస్తూ అంది. అవును కదూ, మర్చిపోయాను. ప్రత్యూష ముఖంలో ఏ భావమూ వ్యక్తం కావడం లేదు. నిర్లిప్తంగా ఉంది. ఆమెను నిశితంగా చూస్తున్న సుజాత భృకుటి ముడిపడింది. ప్రత్యూష తనతో ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతున్నా ఏదో వెలితిగానే ఉందామెకు. ఆమె ఎక్కువసేపు కూర్చోలేకపోయింది. ప్రత్యూష గదిలోకి అడుగు పెట్టబోయిందల్లా అప్రయత్నంగా ఒక్కడుగు వెనక్కి వేసింది. లోపల కనిపిస్తున్న దృశ్యం ఆమె మనసును కలచివేసింది. అక్కడ ఆ గదిలో కుముదిని నేలపైన కూర్చుని ఉంది. ఆమె చుట్టూ చీరలు కుప్పలుగా పడున్నాయి. ఆమె వాటిని గుండెలకు హత్తుకుంటూ ఏడుస్తుంది. ప్రత్యూష ఒక్క అంగలో తల్లిని సమీపించింది. అమ్మా అని పిలుస్తూ ఆవిడ భుజంపై చెయ్యి వేసింది. కుముదిని తలెత్తింది. నీళ్లు నిండిన ఆవిడ కళ్ళకి కూతురి రూపం మసగ్గా కనిపించింది. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? నాతో చెప్పవు? జాలిగా అడిగింది. ప్రీతి ఆమె కూతురి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని తదేకంగా తమకంగా చూస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావమ్మా? ప్రత్యూష లాలనగా అడిగింది. కుముదిని కళ్ళు తుడుచుకుంది. ఏమీ లేదమ్మా, ఎందుకో వెర్రి బాధొచ్చింది. నువ్వు పెళ్ళై వెళ్ళిపోతే నేను ఒంటరిగా ఎలా ఉండాలా అని బాధేసింది. అయినా నా పిచ్చిగాని నువ్వెక్కడికి వెళ్తావు? మీ నాన్నగారు అల్లుణ్ణి ఇల్లరికని తెచ్చుకుంటారట. ఇక నాకు బెంగక్కర్లేదు, అవునా? కుముదిని తడికళ్లతో నవ్వింది. ప్రత్యూష తడికళ్లతో తల్లినే తదేకంగా చూస్తుంది. నిద్రపట్టక అస్థిమితంగా పక్కపై దొర్లుతున్న చక్రవర్తి వెక్కిళ్ల శబ్దం విని ఉలిక్కిపడి పక్కకి చూశాడు. కుముదిని ఏడుస్తుంది. దుఃఖంతో ఆమె పక్కలు అదిరిపోతున్నాయి. చక్రవర్తి చప్పున భార్య వీపు మీద చేయి వేసి ఆదుర్దాగా అడిగాడు. కుముదా, ఏమైంది? ప్రీతి ప్రీతి ఆమె వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా అంది. ఏమైంది? ఏమన్నా కలగన్నావా? కుముదిని స్వరం దుఃఖంతో పూడుకుపోయింది. ఏ మాట చెప్పలేకపోతుంది. చక్రవర్తి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. చాలాసేపటి తరువాత ఆమె ఏడుపాగింది. ఏమైంది కుముదా? ఎందుకంత బాధపడ్డావు? ప్రత్యూష గురించి నువ్వేమీ దిగులు పడకు. అది ఆరోగ్యంగా లక్షణంగా ఉంది అన్నాడు లాలనగా. అని మీరంటున్నారు. దానికి వైద్యం చేసిన డాక్టర్ అంటున్నాడు. కానీ దాన్ని కని పెంచిన తల్లిని నాకలా అనిపించటం లేదు. ప్రీతి ప్రవర్తనలో ఇదివరకటికి ఇప్పటికీ ఎంతో తేడా ఉంది. ఆ తేడా నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు అది మన ప్రీతిలా లేదు. ఎవరో ప్రత్యూషని పోలి ఉన్న పిల్ల మన ఇంటికొచ్చినట్లుంది. చక్రవర్తి భృకుటి ముడిపడింది. కుముదా, నీకు రహస్యం చెబుతాను. ఇన్నాళ్ళు నువ్వు తట్టుకోలేవేమో అనే భయంతో నీ నుంచి ఆ విషయం దాచాను. ప్రీతిని సుందర్ అనే అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. దాన్ని బ్లూ ఫిల్మ్లో నటించమని బలవంత పెడుతున్నాడు. తన జీవితం ఏమవుతుంది అన్న ఆందోళనతో ప్రీతి బెదిరిపోతుంది. మానసికమైన ఆందోళన, భయం దాన్ని మానసిక వ్యాధికి గురిచేశాయి. కుముదిని భర్త చెప్పింది విని నిర్విణ్ణురాలైంది. వాడి బెదిరింపులకి భయపడి ద్రుగ్గిళ్ళిపోతూ ఎన్నాళ్ళిలా? పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాడిని పట్టించండి.
ఆందోళనగా అంది. ఆడపిల్ల గలవాళ్ళం. పోలీస్ రిపోర్ట్ ఇస్తే అల్లరే మిగులుతుంది, పరువు పోతుంది. పైనుంచి అందరూ మనల్ని ఏదో తప్పు చేసినట్లే అపోహపడతారు. అందుకే నేను వాడితో మంచిగానే వ్యవహరించి ఈ సమస్యను పరిష్కరించదలిచాను అన్నాడు చక్రవర్తి. 20వ తేదీ చక్రవర్తి ఉదయమే టేబుల్ క్యాలెండర్లో డేటు మార్చాడు. ఆ రోజు 20వ తేదీ. అతనిలో రక్త ప్రసరణ ఆగినట్లయింది. ఏదో చెయ్యాలి. అవును, ఏదో చెయ్యాలి. అతను అస్థిమితంగా పచార్లు చేస్తున్నాడు. కొద్దిసేపటి తరువాత కర్తవ్యం స్ఫురించినట్లు అతను మేడపైకి వెళ్ళాడు. ప్రత్యూష గదిలో ఒంటరిగా కూర్చుని ఉంది. అడుగుల శబ్దం విని ఆమె తల తిప్పి చూసింది. చక్రవర్తి లోపలికొచ్చాడు. గోడకు వేలాడుతున్న క్యాలెండర్లో 20వ తేదీ చుట్టూ రెడ్ పెన్నుతో వృత్తం గీశాడు. ప్రత్యూష చూపులు అక్కడే చిక్కుపడ్డట్టుగా నిలిచిపోయాయి. 20వ తేదీ. చక్రవర్తి ఒకసారి కూతురి మొహంలోకి చూసి మళ్ళీ మొహం తిప్పుకుని వెళ్ళిపోయాడు. ప్రత్యూష ఇంకా అలాగే దృష్టి మరల్చుకోలేనట్లు చూస్తుంది. ఆమె కళ్ళలో నుంచి నీళ్లు జారిపడ్డాయి. చాలాసేపటి తరువాత ఆమె తల తిప్పింది. ఆమె దృష్టి గదిలో మూలగా ఉన్న ఫ్లవర్ వాజ్ స్టాండుపై పడింది. దాని మీద ఉన్న వాజ్లోని పూలు తాజాగా ఉన్నాయి. ఎర్ర గులాబీలు, రక్తంలో ముంచిలేపినట్లుగా ఉన్న ఎర్రని గులాబీలు. ప్రత్యూష లేచి ఆ గులాబీలను చేతుల్లోకి తీసుకుంది. మరుక్షణం సుకుమారంగా ఉన్న ఆ పూలు ఆమె చేతుల్లో నిర్దయగా నలిగి రేకులు రాలిపోయాయి. చుట్టూ రంగురంగుల గులాబీలు, ఎరుపు, పసుపు, తెలుపు గులాబీ రంగుల్లో విరుస్తున్న గులాబీలు, అరవిరిసిన గులాబీలు కొన్ని, లేత మొగ్గలు కొన్ని, లోకమెరుగని పసిపాపల్లా నిష్కల్మషంగా నవ్వుతున్న పసిడి గులాబీలు. ప్రకృతిలోని అందాలను తమ స్వంతం చేసుకున్న ఆ పుష్ప సముదాయాన్ని పులకిత మనస్కురాలై చూస్తుందామె. ఇంతలో మొరటుగా కర్కశంగా ఉన్న 2 చేతులు ఆ పువ్వుని నలిపేశాయి. నలిగిన గులాబీ రేకులు రాలిపోయాయి. ఆ చేతులు ప్రతి పువ్వుని, ప్రతి రెమ్మని కర్కశంగా ఇంకా ఇంకా నలిపేస్తూనే ఉన్నాయి. ఆ చేతులకి ఆ పువ్వుల్ని నలిపి నాశనం చెయ్యాలనే క్రౌర్యం తప్ప జాలి, దయ, కరుణ అనేవి ఈషన్ మాత్రమైనా లేవు. తన చేతుల్లో నలుగుతున్నది కసరు మొగ్గ, విరిసిన పుష్పమా అనే వివక్షత లేదు. మోటైన ఆ చేతులలో నలిగిన పువ్వులు, కన్య గులాబీలు. కెవ్వున అరిచింది ప్రత్యూష. ఒళ్లంతా స్వేదమయం కాగా గజగజ వణికిపోతూ లేచి కూర్చుంది. కలలోని దృశ్యం కళ్ల ముందు మెదులుతూ ఉండగా శరీరం గగుర్పొడిచింది. ఆమె చాలాసేపటికి మామూలుగా అవగలిగింది. తల తిప్పి టేబుల్ మీద ఉన్న అలారం టైంపీస్ వైపు చూసింది. సాయంకాలం 5 గంటలు. సుందర్ అసహనంగా వాచీ చూసుకున్నాడు. 5 గంటలు దాటి 10 నిమిషాలైంది. అతనికి ప్రత్యూష తప్పనిసరిగా వస్తుంది అనే నమ్మకం ఉన్నా టైం గడిచే కొద్దీ ఆ నమ్మకం ఆవిరైపోసాగింది. ప్రత్యూష వస్తుందా రాదా? వస్తే తను అనుకున్నట్లుగా అన్నీ సజావుగా జరిగిపోతాయి. రాకపోతే రేపీ పాటికి ఆ ప్రత్యూష, దాన్ని కన్నా ఆ చక్రవర్తి సిగ్గుతో తల బద్దలు కొట్టుకునేలా చేయగలడు. సుందర్ అసహనంగా ఎదురు చూస్తున్నాడు. జేమ్స్ జీడిపప్పు నోట్లో వేసుకుంటూ ప్రత్యూష రాదు అన్నాడు. సుందర్ విసురుగా టీపై పైన గ్లాస్ పెట్టాడు. బిచ్, దీనంతు చూస్తాను కసిగా అన్నాడు. అతని చేతికి ఉన్న వాచి 7 గంటలు చూపిస్తుంది. సుందర్ విసురుగా లేచాడు. బ్రీఫ్ కేస్ తెరిచి ఒక కవర్ బయటికి తీశాడు. ఆ కవర్లో ప్రత్యూష తనతో సన్నిహితంగా ఉండగా తీసిన ఫోటోలున్నాయి. ఆ ఫోటోలు చూడగానే అతని పెదవులపై కసితో కూడిన చిరునవ్వు ఉదయించి క్రమంగా అది ముఖమంతా ఆక్రమించుకుంది. అతడు ఫోటోలను తిరిగి కవరులో పెట్టేసి పద అన్నాడు జేమ్స్ను ఉద్దేశించి. చక్రవర్తి ఇంటికేనా? షటప్. శృంగార తరంగిణి పత్రిక ఎడిటర్ దగ్గరకు ఇద్దరూ కిందకి దిగొచ్చారు. వాళ్ళిద్దరూ ఎక్కిన టాక్సీ శృంగార తరంగిణి పత్రిక ఆఫీస్ వైపు వెళ్తుంది. మలుపులో స్లో అయిన మరో చోట బయటికి చూస్తున్న జేమ్స్ అరిచినట్లుగా అన్నాడు. సుందర్, అదిగో ప్రత్యూష. సుందర్ తల తిప్పి చూశాడు. పేవ్మెంట్ మీద నడుస్తుంది ప్రత్యూష. టాక్సీ ఆపోయి ఆదుర్దాగా అన్నాడు జేమ్స్. డ్రైవర్ ఆపాడు. ఎందుకు పోనీ కఠినంగా అన్నాడు సుందర్. అతని స్వరం శాసించినట్లుగా ఉంది. ప్రత్యూష మనం చెప్పిన టైంకి రానందుకు దానికి ఇదే సరైన శిక్ష. రేపు పేపర్లో ఫోటోలు చూసి లోకమంతా విరగబడి నవ్వుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఎందుకు బ్రదర్ అనవసరపు గొడవ? మన పని సజావుగా జరిగిపోయాక ఇక అది మాత్రం ఏం చేస్తుంది? జేమ్స్ నచ్చచెప్పే ధోరణిలో అన్నాడు. 1 నిమిషం టాక్సీ వెనక్కి మళ్లించు, నేను వెళ్ళి పిలుచుకుని వస్తాను. నీ ఇష్టం, సుందర్ పొడిగా అన్నాడు. టాక్సీ వెనక్కి తిరిగి 10 గజాలు వెళ్ళింది. ఎక్కువ శ్రమపడకుండానే ప్రత్యూష కనిపించిందా ఇద్దరికి. జేమ్స్ టాక్సీ దిగి ఆమె దగ్గరకు వెళ్ళాడు.
జేమ్స్ని చూసిందామె. వెంటనే ఆమె కళ్ళల్లో ఉలికిపాటుతో కూడిన భయం కనిపించింది. నువ్వా? అంది అప్రయత్నంగా. జేమ్స్ నవ్వాడు. ఆ నవ్వు పైశాచికంగా ఉంది. ఆకాశంలో రెక్కలు సాచి ఎగురుతున్న పక్షిని నేల కూలుస్తున్న వేటగాడి క్రూరత్వం అతని ముఖంలో నిండి ఉంది. నేనే. వస్తానని రాలేదే సింధూరా? ఒత్తి పలుకుతూ అన్నాడు. నీకిది భావ్యం కాదు. నన్ను ఎందుకిలా వెంటాడుతున్నావు? కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతూ ఉండగా అంది దీనంగా. రోడ్డు మీద నిలబడి మాట్లాడడం బాగుండదు. పద, కారులో కూర్చుందాం. దయుంచి నన్ను వెంటాడకు. ప్రత్యూష చలిస్తున్న స్వరంతో అంది. ఆమె కళ్ళు శ్రావణ మేఘాల్లా ఉన్నాయి. ఇప్పటిదాకా నువ్వు వస్తావని ఎదురు చూసి నువ్వు ఇప్పటి వరకు రాలేదని సుందర్ నేను శృంగార తరంగిణి పత్రికా ఆఫీస్కి బయలుదేరాము. సుందర్ నువ్వింకా రాలేదని చిందులు తొక్కుతున్నాడు. నేనే పాపం ఆడపిల్లవి కదా అని జాలిపడి ఆ ఫోటోలని పత్రికలకు ఇవ్వొద్దని వారిస్తున్నాను. ప్రత్యూష ముఖం పాలిపోయింది. ఆమె కళ్ళల్లో నిండిన నీళ్లు చెంపలపైకి జారిపోయాయి. కమాన్, సుందర్ వెయిట్ చేస్తున్నాడు. షూటింగ్కి టైం అయింది. త్వరగా పద. అతను తొందర చేశాడు. ప్రత్యూష విధిలేక అన్నట్లు అతన్ని అనుసరించింది. బలిపశువుల జేమ్స్ వెనుక వస్తున్న ప్రత్యూషని చూడగానే సుందర్ పెదవులపై క్రూరమైన చిరునవ్వు మెరిసింది. ఆమె అతన్ని చూడగానే కన్నీళ్లతో నిస్సహాయంగా చేతులు జోడించింది. ప్లీజ్ సుందర్, నేను మీతో రాలేను. దయుంచి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. పరువు మర్యాదలు గల కుటుంబంలో పుట్టిన ఆడపిల్లని నన్నెందుకిలా వేధిస్తున్నారు? గాద్గదికమైన స్వరంతో అంది. సుందర్ క్రూరంగా నవ్వేశాడు. ఒక గంటసేపు నీ ఒళ్ళు నీది కాదనుకుంటే పోయేదానికి ఎందుకిలా గొడవ చేస్తున్నావు? అతను ఒడుపుగా ఆమె చెయ్యి పట్టి కారులోకి లాగాడు. వెంటనే కారు స్టార్ట్ అయింది. జేమ్స్ సుందర్ల మధ్య వర్షానికి తడిసిన కుక్కపిల్లలా ముడుచుకుపోయి కూర్చుని ఉంది ప్రత్యూష. ఆమె చెంపలపై అవిరామంగా కన్నీరు వర్షిస్తూనే ఉంది. టాక్సీ చాలాసేపు ప్రయాణించి చాలాసేపటి తర్వాత అజంతా స్టూడియోస్ అండ్ కలర్ ల్యాబ్స్ అని పెద్ద బోర్డు వేలాడుతున్న స్టూడియో ముందు ఆగింది. జేమ్స్ దిగాడు. పద. ఇంకా టాక్సీలోనే కూర్చుని ఉన్న ప్రత్యూషని సుందర్ హెచ్చరించాడు. ప్రత్యూష దిగింది. జేమ్స్ టాక్సీని పంపించి స్టూడియో తలుపులు తెరిచాడు. ప్రత్యూష యాంత్రికంగా వాళ్ళని అనుసరిస్తుంది. ఆధునికమైన ఫోటో స్టూడియో అది. గోడలకు వేళ్లాడుతున్న ఫోటోలు జేమ్స్కి ఫోటోగ్రఫీలో ఉన్న నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. జేమ్స్కి బెస్ట్ ఫోటోగ్రాఫర్గా ఫోటో కాంపిటీషన్లో వచ్చిన సర్టిఫికెట్లు ఫ్రేముల్లో బిగించబడి ఉన్నాయి. స్టూడియో హాల్లో నుంచి ఎడంవైపుకు వెళ్తే ప్లైవుడ్ తలుపు ఒకటి ఉంది. జేమ్స్ ఆ ప్లైవుడ్ తలుపు తీసి లోపలికి వెళ్ళాడు. పద, సుందర్ ప్రత్యూషను హెచ్చరించాడు. ప్రత్యూష మెదడు మొద్దుబారిపోయినట్లుగా ఆలోచించే శక్తిని కోల్పోయి ఎవరు ఏం చెప్తే అది చెయ్యటమే ధ్యేయమన్నట్లుగా ఉంది. ఆమె కలలో నడుస్తున్న వ్యక్తిలా అతని వెనక వెళ్ళింది. విశాలంగా ఆధునికంగా ఉన్న బెడ్రూమ్ అది. వాల్ టు వాల్ కార్పెట్స్తో యూఫోమ్ బెడ్స్తో అత్యంత ఆధునికంగా ఉంది. కళ్ళు జిగేల్మనిపించే అలంకరణతో సినిమా సెట్టింగులా ఉంది. ప్రత్యూష పెదవులు తడారిపోయాయి. ముఖంలో జీవమనేది లేదు. భూమికి పాదాలు అతుక్కుపోయినట్లుగా అలాగే ఆ గదిలో నిలబడిపోయింది. ఆమెను ఆ గదిలో వదిలి జేమ్స్ సుందర్లు బయటకు వెళ్లి తలుపుల దగ్గరకు వేశారు. ప్రత్యూష శిలలా అలాగే నిలబడిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్లీ తలుపులు తెరుచుకున్నాయి. ముందు సుందర్, ఆ వెనకే జేమ్స్ లోపలికొచ్చారు. జేమ్స్ తలుపు లాక్ చేశాడు. సుందర్ ప్రత్యూష దగ్గరగా వచ్చి ఆమెను నకసిక పర్యంతము పరీక్షగా చూశాడు. అతని కళ్ళు ఆవురావురమంటున్న పులికళ్లలా ఉన్నాయి. అతను హఠాత్తుగా చెయ్యి చాపి ఆమె పైట కొంగు పట్టుకున్నాడు. విప్పు బట్టలు అన్నాడు కఠినంగా. ప్రత్యూష చూపులు భయహులంగా ఉన్నాయి. ఆమె గజగజ వణిగిపోతూ అతని చేతుల్లోని పైట కొంగుని లాక్కుంటూ కెవ్వుమంది. సుందర్ ఆమె కళ్ళలోకి చూస్తూ క్రూరంగా నవ్వాడు. ప్రీతి, నీ ఫోటోలు నా దగ్గరున్నాయి, చూస్తావా? అతను బ్రీఫ్ కేస్ తెరిచి ఫోటోలు ఆమె కళ్ళ ముందు గాలిలోకి ఆడించాడు. ఆ ఫోటోలు చూడగానే ప్రత్యూష ముఖంలో నెత్తురు ఇంకిపోయింది. పాలిపోయిన ఆమె ముఖాన్ని వినోదంగా చూస్తూ జేమ్స్ మంచం మీద కూర్చుని విస్కీ సేవిస్తున్నాడు. ఈ ఫోటోలు శృంగార తరంగిణి పత్రికలో వేయిస్తే నీ బాబు పరువు ఏమవుతుందో నీకు తెలుసు కదా. ఎందుకిలా హైరాణ పడతావు? ఒక్క గంటసేపు నీ ఒళ్ళు నీది కాదనుకో, వ్యవహారం మన ముగ్గురి మధ్య ఉండిపోతుంది. ప్రత్యూష ముఖం క్రౌర్యంతో ఎర్రబడిపోయింది. ఆమె హఠాత్తుగా ఊహించిన వేగంతో చేయి చాచి సుందర్ చేతిలోని ఫోటోలను అందుకుని ముక్కలుగా చించేసింది. అనుకోని ఈ హఠాత్ పరిణామానికి సుందర్, జేమ్స్లు నిశ్చేష్టులైపోయారు. ముందుగా తేరుకున్నాడు సుందర్. పళ్ళు కొరుకుతూ చెయ్యెత్తి ఆమె చెంప చెళ్ళుమనిపించాడు. పచ్చని ఆమె చెంపపై అతని చేతివేళ్లు ముద్రలు పడ్డాయి. ఆమె కనుకొలకల్లో నీరు నిలిచింది.
ఒక్క నిమిషం నిశ్చేష్టగా చూస్తూ ఉండిపోయింది ప్రత్యూష. ఒక్క అంగలో ముందుకు వచ్చి జేమ్స్ చేతిలోని గ్లాస్ అందుకుని అందులో ఉన్న ద్రవాన్ని ఒక గుక్కలో తాగేసింది. ఇప్పుడు ఆమె ముఖంలో క్షణం కిందటున్న భయచిహ్నాలు ఏమీ లేవు. ఫ్రీగా చూస్తుంది. కళ్ళప్పగించి తననే వింతగా చూస్తున్న వాళ్ళిద్దరి వైపు చూస్తూ చెప్పింది, గ్లాసు నింపు. క్షణంలో ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యచకితుడవుతూ జేమ్స్ మళ్లీ గ్లాసు నింపాడు. గ్లాస్ తర్వాత గ్లాసు. బాటిల్లోని ద్రవం ఒక వంతు పూర్తయ్యేసరికి ఆమె కళ్ల ముందు రంగుల వలయాలు కనిపించడం మొదలుపెట్టాయి. ఆమె కళ్ళు మత్తుతో సోలిపోతున్నాయి. హఠాత్తుగా ఆమె కట్టుకున్న చీర విప్పి విసిరేసింది. కొన్ని క్షణాలలో ఆమె పూర్తి నగ్నంగా వాళ్ల ముందు నిలబడింది. ప్రత్యూషకి క్షణకాలం తను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. తలంతా నాదుగా, మెదడు నొక్కిపట్టినట్లుగా స్తబ్దంగా ఉంది. కళ్ల ముందర రంగుల వలయాలు కనిపిస్తున్నాయి. శరీరం తేలికై ఏదో లోకానికి పయనిస్తున్న అనుభూతి. ఆమె మెల్లగా పక్కకి ఒత్తిగిలింది. ఒళ్లంతా పచ్చి పుండులా ఉంది. మెత్తటి పరుపు తాలూకా ఒత్తిడిని కూడా భరించలేనట్లుగా చిన్నగా మూలిగింది. అతి ప్రయత్నం మీద బరువుగా వాలిపోతున్న కనురెప్పలను విప్పింది. గదిలో ఉన్న వెలుగును ఏమాత్రము భరించలేనట్లు ఆమె కళ్ళు రెపరెపలాడాయి. అతి ప్రయత్నం మీద శరీరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ లేచి కూర్చుంది. చుట్టూ ఉన్న పరిసరాలను వింతగా అయోమయంగా చూస్తుంది. క్రమంగా రాత్రి జరిగిందంతా గుర్తుకొచ్చింది ఆమెకు. ప్రత్యూష మెల్లగా లేచి నిలబడింది. ఒంటి మీదున్న చీర జారి పాదాల దగ్గర కుప్పలా పడిపోయింది. అనాచ్ఛాదితమైన శరీరాన్ని చూసుకుంటుంటే ఆమె శరీరం జలధరించింది. ఇదేమిటి, ఎంతసేపు నగ్నంగా ఉందా? అంటే తను... ఆమెకి దుఃఖం వచ్చింది. మరుక్షణం కర్తవ్యం స్ఫురించి మంచం మీద పక్కగా పడి ఉన్న బట్టలు ధరించింది. తరువాత చుట్టూ చూసింది. ఆమె నిలబడ్డ చోటుకి సరిగ్గా వెనక భాగంలో ఒక తలుపు కనిపించింది. ఆమె ఆ తలుపుని తోసింది. అది ఫోటో స్టూడియో తాలూకు డార్క్ రూము. ఆమె ఆ గదిలో ప్రవేశించింది. ఆ గదిలో కొన్ని ఫిల్మ్ రీల్స్ వేళ్లాడుతున్నాయి. వాటిని పరిశీలనగా చూసింది. అక్కడ ఉన్న టేబుల్ సొరుగులు ఆమెకు కావలసినవి దొరికాయి. ప్రత్యూష వాటిని పైట కొంగు చాటున దాచుకుని యువతలకొచ్చింది. సుందర్ జేమ్స్తో కలిసి లోపలికొచ్చేటప్పటికి ఆమె చీర కట్టుకుంటుంది. గుడ్ మార్నింగ్, సుందర్ నవ్వుతూ విష్ చేశాడు. ప్రత్యూష తలెత్తలేదు. మౌనంగా కుచ్చిళ్లు సర్దుకుంది. మన మధ్య ఉన్న అగ్రిమెంట్ ప్రకారం నీ ఫోటోలు నీకు ఇచ్చేస్తాను. అతను లోపలికి వెళ్ళి ఒక కవర్తో తిరిగొచ్చాడు. ఇవిగో ఫోటోలు అందిస్తూ అన్నాడు. ప్రత్యూష కవరు విప్పి చూసింది. దానిలో ఉన్న ఫోటోలను, నెగిటివ్లను పరిశీలిస్తూ అడిగింది, మీ దగ్గర ఫిల్మ్లేవి లేవుగా? లేవు, నమ్మకంగా అన్నాడు. యు బాస్టర్డ్, ఎంత నమ్మకంగా చెబుతున్నావు? నువ్వు రహస్యంగా దాచుకున్న ఆ ఫోటోలను నేను హస్తగతం చేసుకున్నాను. ఇంకా నువ్వేం చేయగలవు? కసిగా అనుకుంది. ఓకే, నువ్విక వెళ్ళొచ్చు, సుందర్ దయతలిచినట్లు అన్నాడు. ప్రత్యూష మౌనంగా అడుగు ముందుకు వేసింది. ఆమె అజంతా స్టూడియోస్ అన్న బోర్డు ఉన్న స్టూడియో మెట్లు దిగి రోడ్డు మీదకొచ్చింది. ఆమె హ్యాండ్ బ్యాగ్లో సుందరిచ్చిన కవరు పదిలంగా ఉంది. రోడ్డు మీద నడుస్తున్న ఆమెకు హఠాత్తుగా దుఃఖం ఉప్పెనలా ముంచుకొచ్చింది. అది ఆనందం లాంటి దుఃఖం. ఆమె కళ్లలో నిండుతున్న నీటికి చుట్టూ ఉన్న జనం, పరిసరాలు అలుక్కుపోయినట్లు కనిపిస్తున్నారు. ప్రత్యూష ఇంట్లో అడుగుపెట్టగానే చక్రవర్తి ఎదురొచ్చాడు. వడలిన గులాబీలా ఉన్న ఆమెను చూసి అతను తలదించుకున్నాడు. తండ్రిని చూస్తూ ప్రత్యూష ఆగిపోయింది. ఆమెకి తను ఉన్న స్థితి గుర్తుకొచ్చింది. పవిత్రతను కోల్పోయిన ఆడదానిగా తండ్రి ముందు నిలబడవలసిన తన దుర్గతికి కుమిలిపోతుంది ఆమె మనసు. ఆమె పాదాలు చలనాన్ని మరిచి శిలాసదృశ్యమయ్యాయి. క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిపోతున్నాయి. వాడు ఆ ఫోటోలు ఇచ్చేశాడా? తండ్రి స్వరంలోని ఆతృతను గమనించిన ప్రత్యూష మౌనంగా చేతిలోని హ్యాండ్ బ్యాగ్ని అతనికి అందించింది. ఒక అంగలో మేడమెట్లపైకి పరిగెట్టింది. తలుపు తోసుకుని గదిలోకి వచ్చిన ఆమె మంచం మీద పడింది. ఆమె మనశ్శరీరాలు అవమానంతో, సిగ్గుతో దహించుకుపోతున్నాయి. ఒళ్లంతా సూదులతో గుచ్చుతున్నట్లు, నడి బజార్లో నగ్నంగా నిలబెట్టినట్లు, లోకమంతా తనని చూస్తూ హేళనగా నవ్వుకుంటున్నట్లు ప్రత్యూషకి ఉప్పెనలా దుఃఖం ముంచుకొచ్చింది. రాత్రంతా కూతురు రాలేదు అని కంగారు పడుతోంది కుమిదిని. ప్రీతి ఫ్రెండ్స్తో సినిమాకు వెళ్ళిందని, రాత్రి ఫ్రెండ్ ఇంట్లో పడుకుని ఉదయమే వస్తుందని భార్యకు చెప్పాడు చక్రవర్తి. అయినా కుముదినికి కంగారే. ఆవిడ రాత్రంతా నిద్రపోలేదు. అస్థిమితంగా ఆదుర్దాగా గడిపింది. ఉదయం 8 గంటలకి ప్రత్యూష ఆటో దిగి ఇంటికి రావడాన్ని చూసి ఆతృతగా ఎదురొచ్చింది. ఆవిడ పిలిచేలోగానే ప్రత్యూష మేడెక్కింది. ఆమె వెనకే ఆదుర్దాగా వచ్చిన కుముదినికి ఆమె మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తూ ఉండడం కనిపించింది. ప్రీతి, ఆదుర్దాగా పిలిచిందామె. ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు?
ఆవిడ కూతురి పక్కలో కూర్చుని ఆమె వీపుపై చెయ్యి వేస్తూ ఆందోళనగా అడిగింది. ప్రత్యూష గభాల్న తల్లి నడుం చుట్టూ చెయ్యి వేసి ఆవిడ ఒడిలో తలదాచుకుంది. ఏమైంది ప్రీతి, నాతో చెప్పవు? లాలనగా అడిగింది కుమిదిని. ప్రత్యూష తలెత్తింది. అమ్మా, నన్ను వెక్కిళ్ల మధ్య అస్పష్టంగా చెప్పబోతున్న ప్రత్యూష హఠాత్తుగా ఎదుటి గుమ్మంలో నిలబడి ఉన్న తండ్రిని చూసి ఆగిపోయింది. చక్రవర్తి చూపులు వాడిగా చురకత్తుల్లా ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉన్నాయి. ప్రత్యూష గభాల్న తల్లి ఒడిలో ముఖం దాచుకుంది. ఆమె చేతులు ఆర్తిగా తల్లి వీపుని చుట్టేశాయి. ఏమిటండి, ఏం జరిగింది? ప్రీతి ఎందుకలా ఏడుస్తుంది? కుముదిని అయోమయంగా అడిగింది. రాత్రి సినిమా నుంచి వస్తుంటే ఎవడో దొంగ వెధవ పర్సు కొట్టేశాడట. ఆ పర్సులో నువ్వు పోయిన సంవత్సరం పుట్టినరోజుకు చేయించిన డైమండ్ దుద్దులున్నాయట, అందుకని ఏడుస్తుంది. అవునా? కుముదిని ప్రత్యూష తలనిమురుతూ అడిగింది. ప్రత్యూష తల పంకించింది. అవును కాదుల మధ్య ఉంది ఆ తల పంకించటం. పోతే పోయాయి వెధవ దుద్దులు, మళ్ళీ చేయించుకోవచ్చు. ఇంత మాత్రానికే అంతగా ఏడవాలా? లేచి స్నానం చెయ్యి, టిఫిన్ తిద్దు గాని. కుముదిని కూతురి కన్నీళ్లు తుడిచి ఊరడించింది. ప్రత్యూష చాలాసేపటి తర్వాత లేచింది. ఆమె మనసు దుఃఖంతో పచ్చిగా ఉంది. చక్రవర్తి ప్రాణ స్నేహితుడు, బిజినెస్ పార్ట్నరు అయిన నారాయణరావు కూతురి పెళ్లి. నారాయణరావు గారు భార్యతో సహా వచ్చి చక్రవర్తి దంపతులను స్వయంగా ఆహ్వానించాడు. ఆ పెళ్లికి వెళ్లడం తప్పనిసరి కాబట్టి కుమిదిని ప్రత్యూషవి తనవి నగలు బ్యాంక్ లాకర్లోంచి తెప్పించింది. ఆ రాత్రి 10 గంటల చిల్లరకి పెళ్లి. చక్రవర్తి మిత్రుడికి సహాయపడే ఉద్దేశంతో ముందుగా వెళ్లాలని సాయంకాలం 6 గంటలకే వెళ్ళాడు. కారు పంపిస్తానని భార్యని కూతుర్ని 8 గంటలకు రమ్మని చెప్పి వెళ్ళాడతను. రాత్రి 8 గంటలైంది. కుముదిని పెద్ద జరీ బోర్డర్ ఉన్న పట్టుచీర ధరించి నగలు పెట్టుకుని ముస్తాబైంది. ఇంకా కిందకి రాని కూతుర్ని పిలవడానికి పైకి వెళ్ళింది. ప్రత్యూష పడుకుని ఉంది. తల్లి పిలుపు విని కళ్ళు విప్పిందామె. పడుకున్నామేమిటే, లేచి తయారవు, పెళ్లికి వెళ్దాం. నాకు తలనొప్పిగా ఉంది, నేను రాలేనమ్మా. ఒళ్ళంతా ఒకటే నొప్పులు, జ్వరం వచ్చేటట్టుంది. ప్రత్యూష దుప్పటి కప్పుకుంటూ అంది. కుముదిని ఆదుర్దాగా కూతురి నుదురు స్పృశించింది. జ్వరం లేదు. పెళ్లికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది? ఆయన మనకి బాగా కావలసిన వాడు కూడాను అంది కుముదిని. ఆవిడికి పెళ్లికి వెళ్ళాలి అని ఉన్నా కూతుర్ని అలా వదిలి వెళ్ళడానికి మనస్కరించలేదు. నువ్వు వెళ్ళిరామ్మా, నాకేం పర్వాలేదు. నువ్వు వచ్చేదాకా కింద పడుకుంటాను, సరేనా? ప్రత్యూష లేచింది. కుముదిని అయిష్టంగానే బయలుదేరింది. ప్రత్యూష కిందకొచ్చి తండ్రి గదిలో పడుకుంది. తల్లి వెళ్లిన పావుగంట తరువాత లేచిందామె. ముఖం కడుకుని గబగబా తయారైంది. బీరువా తెరిచి లాకర్లో ఉన్న తన నగలు తీసి హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. తలుపులన్నీ తాళం పెట్టి వంట మనిషిని పిలిచి ఇల్లు చూస్తూ ఉండమని బయటకొచ్చింది. మర్నాడు చక్రవర్తి భార్య నగలు లాకర్లో పెట్టడానికి బ్యాంకుకు వెళుతూ భార్యను పిలిచాడు. ప్రీతి నగలు కూడా ఇలా పట్రా, లాకర్లో పెట్టిస్తాను. అసలే రోజులు బాగోలేవు, ఇంట్లో బంగారం ఉంచడం ప్రమాదం అన్నాడు. కుముదిని నగల కోసం బీరువా తెరిచిందల్లా కొయ్యబారిపోయింది. లాకర్లో నిన్న తను పెట్టిన నగలు లేవు. ఆవిడ కంగారుగా ఆదుర్దాగా బీరువా అంతా వెదికింది. నగలెక్కడా కనిపించలేదు. ఆవిడ ఆందోళనగా భర్తను పిలిచి విషయం చెప్పింది. ఇంకెక్కడైనా పెట్టావేమో చూడు, నీకు అసలే మతిమరుపు ఎక్కువ. చక్రవర్తి భార్యని విసుక్కున్నాడు. నేను లాకర్లోనే పెట్టానండి. రాత్రి నా నగలు వేసుకుని ప్రీతివి ఇక్కడే ఉంచాను, నమ్మకంగా అందావిడ. చక్రవర్తి కూతురు వాటిని మరెక్కడైనా పెట్టిందేమో కనుక్కుందామని పైకి వెళ్ళాడు. ప్రీతి, నీ నగలు బీరువా లాకర్లో పెట్టిందట మీ అమ్మ, నువ్వేమైనా చూసావా? అవి అమ్మేశాను. ప్రత్యూష అతి సాధారణంగా అదేదో మామూలు విషయంగా చెప్పింది. తల మీద పిడుగుపడ్డట్టు అదిరిపోయాడు చక్రవర్తి. ఏమిటి, నగలు అమ్మేశావా? నమ్మలేనట్లు చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు. అవును. ప్రత్యూష ఏమాత్రమూ చలించినట్లు అంది. ఎవరినడిగి చేశావి పని? ఎర్రబడ్డ కళ్లతో ఆగ్రహంగా చూశాడు చక్రవర్తి. మీ అనుమతి తీసుకోవాలి అనిపించలేదు. నే చేసిన పని సబబే అని నా అంతరాత్మకు తెలుసు కాబట్టి అంది నిదానంగా. ఎంత ధైర్యమే నీకు? ఆయన కూతురి చెంప చెళ్ళుమనిపించాడు. పుట్టిన తరువాత మొదటిసారిగా తండ్రి చేత చెంపదెబ్బతిన్న ప్రత్యూష క్షణం నిశ్చేష్టగా ఉండిపోయింది. మరుక్షణం తేరుకుంటూ అంది. నేనేమీ ఆ డబ్బుని దుర్వినియోగపరచలేదు. వరద బాధితుల సహాయ నిధికి విరాళంగా ఇచ్చాను. లోకంలో వేల మంది తినడానికి తిండి కూడా లేకుండా మలమలా మాడిపోతుంటే మనం మాత్రం పంచభక్ష పరమాన్నాలు తింటున్నాం. అది చాలక బంగారు నగలు దిగేసుకుని ఊరేగాల? ఆ బంగారాన్ని డబ్బు రూపంలోకి మార్చేస్తే కొన్ని కుటుంబాలైనా సుఖంగా జీవిస్తాయి. అందుకే నగలమ్మేశాను.
నిర్భయంగా నిస్సంకోచంగా మాట్లాడుతున్న కూతుర్ని చక్రవర్తి ఏడాపెడా బాదాడు. అయ్యో, ఏమిటిది? ఎందుకలా దాన్ని కొడుతున్నారు? కుముదిని విహ్వలంగా అరుస్తూ వచ్చి అడ్డుకుంది. కొట్టడమా? దాన్ని నరికి పోగులు పెట్టినా పాపం లేదు. దానికి ఎంత ధైర్యమో చూడు. నగలు పట్టుకు వెళ్ళి అమ్మేసిందట. ఏమిటి? కుముదిని కళ్ళు పత్తికాయల్లా అయ్యాయి. ఏమిటి, నగలు అమ్మేశావా? నమ్మలేనట్లు చూస్తూ అడిగింది. అవును, వరద బాధితుల సహాయానికి విరాళంగా ఇచ్చాను. ప్రత్యూష జంకు లేకుండా చెప్పింది. కుముదిని క్షణకాలం నోట మాట రానట్లయింది. తరువాత తేరుకుంటూ అంది. 1,00,000 రూపాయలు ఖరీదు చేసే నగలు తెలివి తక్కువ కాకపోతే అమ్ముకుంటారటే. నీకు జాలుంటే ఏ 100, 200 ఇవ్వాలి గాని. నాకు ఆ నగలు అక్కర్లేదు. వాటిని అలంకరించుకోవడం వల్ల నేను ఒక్కతనే ఆనందిస్తాను. కానీ ఆ 1,00,000 రూపాయలతో ఎన్ని కుటుంబాలు బాగుపడతాయి? తండ్రి తనను కొట్టాడు అన్న బాధ ఏమాత్రమూ వ్యక్తం కావడం లేదు ప్రత్యూషలు. ఎర్రజీరలు అలుముకుని ఉన్న ఆమె కళ్ళు తృప్తితో తను కోరుకున్న దాన్ని సాధించాను అన్న ఆనందంతో మెరిసిపోతున్నాయి. ఎక్కడమ్మావు ఆ నగలు? అడిగాడు చక్రవర్తి. నేను చెప్పను, మొండిగా అంది. చెప్పు, కటువుగా రెట్టించాడు. నేను చెప్పను. చెబితే మీరు ఆ సేట్ని బెదిరించి భయపెట్టి నగలు తెస్తారు. చక్రవర్తికి కూతురి మొండితనానికి ఒళ్ళు మండిపోతుంది. ఆమెను శారీరకంగా హింసించైనా విషయం రాబట్టాలని చెయ్యెత్తి కూతుర్ని కొట్టబోయాడు. చెయ్యి దించండి. మళ్ళీ నా ఒంటి మీద చెయ్యి పడిందా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ప్రత్యూష కళ్ళు అగ్నికణాలను విరజిమ్ముతున్నాయి. పోతే పో, ఆగ్రహంగా అరిచాడు. ఏమండి, ఏమిటండి ఇది? కుమిదిని బావురుమంది. చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏదో తప్పు చేసింది. దానికోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నారా? దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారా? చిన్నపిల్ల ఇది, దీనికి ఎంత స్వతంత్రం వచ్చిందో నీకేం తెలుసు? మండిపడ్డాడాయన. కుముదిని బలవంతంగా భర్తను కిందకి తీసుకువెళ్ళింది. గడియారం 12 గంటలు కొట్టింది. చక్రవర్తికి నిద్ర పట్టడం లేదు. ఆ ఉదయం కూతురు నగలమ్మేసింది అని తెలిసినప్పటి నుంచి అతనికి పట్టరానంత ఆగ్రహంగా ఉంది. తనతో మాటమాత్రంగా అయినా చెప్పకుండా కూతురు చేసిన ఈ పని తన పెద్దరికాన్ని కించపరిచినట్లుగా ఉడికిపోతున్నాడతను. 100, 1000 కాదు, 1,00,000 రూపాయలు ఖరీదు చేసే నగలు హర్షతో ప్రీతి పెళ్లి నిశ్చయమయ్యాక ప్రత్యేకంగా ఆర్డరిచ్చి వాటిని చేయించాడు. చక్రవర్తి కళ్ల ముందు ఆ నగలు కనిపిస్తుంటే అతనికి బాధతో కన్నీళ్లొస్తున్నాయి. అతనికి కూతురు నుంచి ఎలాగైనా నిజం రాబట్టాలనిపిస్తుంది. చక్రవర్తికి ఆ ఆలోచన కలగగానే చరాలన పైకి వెళ్ళాడు. గదిలో ప్రత్యూష గాఢ నిద్రలో ఉంది. చక్రవర్తి తలుపు తట్టగానే ఉలిక్కిపడి లేచి తలుపు తీసింది. చక్రవర్తి లోపలికి వస్తూనే ఎలాంటి సంబోధన లేకుండా సూటిగా ప్రశ్నించాడు. నగలెక్కడున్నాయి? నిజం చెప్పు. ప్రత్యూష కనుబొమలు ఆశ్చర్యంతో పైకి లేచాయి. అర్ధరాత్రి వేళ నన్ను పనిగట్టుకుని లేపింది నగల విషయం రాబట్టడానికా? నోర్మొయ్, అతిగా వాగక. నీ హద్దుల్లో నువ్వుండు. చెప్పు, నగలేం చేశావు? చక్రవర్తి ఆగ్రహంతో మండిపడ్డాడు. చెప్పానుగా, అమ్మేశానని. ఎక్కడమ్మావు? షాప్ పేరు చెప్పు. నేను చెప్పను. చెప్పవా? చెప్పను. మరోసారి ఆ నగల ప్రసక్తి నా దగ్గర తెస్తే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. పోతే పోవే, ఇప్పుడే పో. అరుస్తూ కూతురు జబ్బపట్టి అవతలికి తోశాడు. అతని కోపానికి ఏమాత్రమూ చలించినట్టు నవ్వింది ప్రత్యూష. వెళ్ళడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను బయటకు వెళ్ళిన తక్షణం మీ జీవితానికి సంబంధించిన రహస్యం వెల్లడవుతుందని తెలుసుకోండి. మీ గత చరిత్రకు సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గరున్నాయి. చక్రవర్తి ముఖంలో రక్తం ఇంకిపోయినట్లయింది. నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అప్రయత్నంగా గుటకమింగి అన్నాడు. దానికి మీరు ఏం పేరు పెట్టుకున్నా పర్వాలేదు. చీకట్లో చేసిన తప్పులు వెలుగులోకి రాకుండా ఉండాలంటే చాలా పెద్ద మూల్యం చెల్లించవలసి ఉంటుంది డాడీ. ఆఫ్టర్ ఆల్ 1,00,000 రూపాయలు. తలుచుకుంటే మీరు ఏదో విధంగా సంపాదించగలరు. దానికోసం వర్రీ అవ్వకండి. ఇక ఆ నగల విషయం మర్చిపోండి. వెళ్ళి పడుకోండి. రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకునుంటే మీ ఆరోగ్యం చెడిపోతుంది. ప్రత్యూష చిరునవ్వుతో ఆయన్ని చూస్తూ అంది. చక్రవర్తి ఆమెనే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. ఏదో చెయ్యాలనే కసి, ఏమీ చెయ్యలేని నిస్సహాయత మనసుని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉండగా ఆమెను ఓసారి మింగేసేలా చూసి గిరుక్కును వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.